హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో మరోసారి కాల్మనీ సెక్స్ రాకెట్ జడలు విప్పింది. గత ఎన్నికల్లో 2019లో చంద్రబాబు గారు ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి కాల్మనీ సెక్స్ రాకెట్. బెజవాడ కేంద్రంగా ఏర్పడ్డ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద ఎట్లాంటి అరాచకాలకు తెగబడిందో, ఎట్లాంటి కిరాతకాలు చేసిందో తెలిసిన మహిళలందరూ కూడా కూటమి సర్కారును చాలా ఘోరంగా ఓడించారు. చివరిలో ఎన్నికల ముంగట అంటే పసుపు కుంకుమ లాంటి పథకాలను అమలు చేసి ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయల చెక్కులు అందించినా కూడా అవేవి మహిళల ఆదరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ గతంలో అంటే 2019లో చంద్రబాబు ఓటమికి అది మెయిన్ రీజన్ అయి కూర్చుంది. అట్లాంటి తప్పే మళ్ళీ జరుగుతున్నా కూడా ఈ కూటమి సర్కారు స్వయంగా అంటే చంద్రబాబు గారి సొంత జిల్లాలోనే ఈ కాల్మనీ సెక్స్ రాకెట్ వెలుగు చూడడం ఇప్పుడు అత్యంత హైలైట్ అనమాట. మొన్న చూసినాం కదా, అదే కుప్పంలో చంద్రబాబు గారి సొంత నియోజకవర్గంలో శిరీష అనే మహిళను చెట్టుకు కట్టేసి జస్ట్ 80,000 రూపాయల అప్పు కోసం మునియప్ప అనే ఒక వ్యక్తి ఎట్లా తెగబడ్డాడో చూసినాం కదా. అది మర్చిపోకముందే ఇది మరో తాజా ఘటన అనమాట. స్వయంగా చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో జరిగిన ఘటన. వ్యభిచారం చేయమంటున్నారు అప్పిచ్చి, ఇంటికి వచ్చి బలవంతం చేస్తున్న వడ్డీ రాక్షసులు, భూమి రాయించుకొని వేధింపులు, 100కు 45 రూపాయల వడ్డీతో బాధితుల నరకయాతన. సో 100 రూపాయలకు 45 రూపాయల వడ్డీ అంట, చాలా ధర్మవడ్డీ కదా. ఇవన్నీ జరుగుతున్న బాధితురాలు రోడ్డు మీదకి వచ్చి తనకు న్యాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఈ కూటమి సర్కారుకు సోయి రాదనమాట. పోలీసులు వడ్డీ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం, న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైన బాధితురాలు. సో ఒకసారి ఆమె వర్షన్ వినండి. ఏకాంబరం దగ్గర పైన ఎన్ని కేసులు పెట్టామంటే అన్ని కేసులు ఎన్నిసార్లు పేపర్లో వచ్చింది, వీళ్ళ పైన ఎవరు పట్టించుకోవడం లేదు. వీళ్ళైతే 1,00,000 రూపాయలు అప్పిచ్చి 13.5 లక్షల రూపాయలు నా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ నేనే చిటీలు కట్టితే వాళ్ళ దగ్గర నా డబ్బులే 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉండుకొని ఒక సెక్యూరిటీ కోసం ఒక చెక్ ఇస్తే నన్ను 10 లక్షలకు ఒక చెక్కు, 6 లక్షలకు ఒక చెక్కు వేసి నన్ను వాళ్ళ ఇంటికి రావడము, ఎలా పడితే అక్కడ లాగడము, ఇది చేయడము. నువ్వు మేము చెప్పింది చెయ్యి, నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ మా అప్పు రుణమాఫీ అవుతుంది, నువ్వు చెయ్యి, ఈ వర్క్ చెయ్యి, సెక్స్ వర్క్ చెయ్యి అని నన్ను ఫోర్స్ఫుల్ చేస్తున్నా. ఏకాంబరం రెడ్డి కానీ విన్నారు కదా, స్వయంగా బాధితురాలే మీడియా ముందుకు వచ్చి తనను సెక్స్ వర్క్ చేయమని చెప్పి బలవంతం చేస్తున్నారు అని చెప్పి కొంతమంది ఆ రండగాల పేర్లు కూడా బయట పెట్టినా కూడా ఈ కూటమి సర్కారు కనీసం చర్యలకు దిగలేదు. అంటే కాల్మనీ సెక్స్ రాకెట్ను వీళ్ళు మరింత అంటే ఇప్పుడు మొన్న ఏదో చేసిరు కదా ప్రోగ్రాము, తొలి అడుగు 4.0. సో అట్లా ఇంకా ఇది కాల్మనీ సెక్స్ రాకెట్ కూడా 2.0 ఏమైనా చూపించదలుచుకున్నారా ఈ రాష్ట్రంలో? స్వయంగా చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సొంత జిల్లాలోనే ఇంత పెద్ద అమానుష ఘటన వెలుగు చూస్తే ఒక్కటి కాదు, చాలామంది బాధితులు, 20 మంది పైగా బాధితులు, ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలే టార్గెట్. అంటే ఏం చేస్తున్నారు? అంటే అవసరాల కోసం అప్పులు చేయడం తప్ప ఆత్మాభిమానాన్ని, మానాన్ని, ప్రాణాలని అడ్డం పెట్టి ఈ మొగాలకు ఊడిగం చేయాలా? అసలు ఈ రాష్ట్రంలో పాలన ఎటువైపు సాగుతుంది? ఈ మాత్రం దానికి ఇక మన పవన్ కళ్యాణ్ గారు 10-15 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు ఇక మేమే అధికారంలో ఉంటామని మాట్లాడుకుంటున్నారు. సో వెలుగు చూస్తున్న ఘటనలో కొంచెమైనా సిగ్గుశరం ఏమైనా ఈ కూటమి పాలకులకు ఉందా? రోజు విడిచి రోజు ఒక హత్య, దారుణమైన ఘటన రాష్ట్రంలో చోటు చేసుకుంటా ఉంది. పసిపిల్లలను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి మరి చంపేస్తూ ఉంటే స్పందించిన వాళ్ళంతా కూడా ఇక నీతులు చెప్పవట్టి. సో ఈ కాల్మనీ సెక్స్ రాకెట్ మీద మహిళా లోకం తిరుగుబాటు చేయకపోతే నిన్నమోనదాకా నిరుద్యోగుల పోరు, అంతకుముందు రైతుల పోరు, అంతకుముందు ఇంకా యువత పోరు, ఇట్లా ఎన్ని చేసుకుంటూ పోయినా ఈ సర్కార్ కదలలే. కానీ మహిళల మాన ప్రాణాలు ఇప్పటిదాకా 200 మందికి పైగా మహిళలను చెరిచి చంపిన ఘటనలు ఈ రాష్ట్రంలో వెలుగు చూసినాయి. మహిళలు కనుక తిరుగుబాటు చేయకపోతే ఇంకా ఎన్నెన్నో ఆకృత్యాలను, అఘాయిత్యాలను చూడాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.